నికాలా హలాలా అనేది యాక్చువల్గా ఇట్స్ నాట్ ఏ టర్మ్ విచ్ యూ కెన్ సీ ఇన్ షరియా ఆర్ షరియాలో లాంటిదో అక్కడ పుస్తకాల్లో లేదు అని నా ఇన్ఫర్మేషన్. కానీ ఖురాన్లో ఉందా లేదా అని ఐ డోంట్ నో. కానీ నికా హలాల్ అనే ఒక కాన్సెప్ట్, ఒక వర్డ్ని కాయిన్ చేసింది ఓన్లీ ఒక ఏంటంటే త్రిపుల్ తరక్ ఆవేశంలో, కోపంతో అనాలోచితంగా ఒక ముస్లిం భర్త ముస్లిం భార్యకు తలాక్ తలాక్ అని మూడో తలాక్ చెప్పేస్తే వాళ్ళ మధ్యలో ఉన్న బంధము తెగిపోతుంది. ఆ నిమిషంతో తెగిపోతుంది. ఏంటి బంధం? భార్యాభర్తల బంధం. ఈడు అరే నేను తప్పు చేశాను అని రియలైజ్ అయ్యి మళ్ళా ఆమె భార్యను యాక్సెప్ట్ చేయలేడు. ఇప్పుడు మన హిందూ ఫ్యామిలీస్, క్రిస్టియన్ ఫ్యామిలీస్లో ఎట్లుంటుంది, భార్యాభర్తలు కొట్టుకుంటారు, రాత్రి పొద్దున్న లేచిన తర్వాత అంతా నార్మల్ అవుతారు. కానీ అక్కడ ఆ ఛాన్స్ లేదు. నీ భర్త కోపం వచ్చిందంటే, నీ కోపం వస్తే ఏం లేదు, నీ భర్త కోపం వచ్చిందంటే నీకు 3 సార్లు తలాక్ అన్నాడంటే యు ఆర్ నో మోర్ హిజ్ వైఫ్, యూ హ్యావ్ నో రైట్ టు స్టే ఇన్ హిజ్ హౌస్. వాడు తర్వాత అరే ఇదేంద్ర ఇట్లా చేసినా ఇట్లా తప్పైపోయిందని చెప్పి రియలైజ్ అయిపోతే వాడు ఏం చేయాలంటే వాళ్ళ భార్య ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలి. నిఖా కావాలి ఖురాన్ ప్రకారం. నిఖా అయిన తర్వాత వాడి భార్య ఆ ఇంకోతోటి కన్జ్యూమేట్ చేయాలి, అంటే శోభనం చేసుకోవాలి, సెక్షువల్ యాక్ట్స్లో పాల్గొనాలి కంపల్సరీ. పాల్గొన్నాక వాళ్ళిద్దరి మధ్యలో ఒక భార్యాభర్త రిలేషన్ నడిచిన తర్వాత వాడు ఆమె మీద కోపంతో వాడు 3 సార్లు తలాక్ అంటే అప్పుడు షీఈస్ ఎలిజిబుల్ ఫర్ మ్యారింగ్ హర్ ఫస్ట్ హస్బెండ్. దట్ ఈస్ నికా హలాలా. ఈ నికా హలాలా అనే సబ్జెక్టు త్రిపుల్ తలాక్ బ్యాన్ చేశారు కదా పార్లమెంట్లో, చట్టం తెచ్చి మోదీ గారి గవర్నమెంట్లో. దాని తర్వాత నికా హలాలా బాధితులు బయటకు రావడం జరిగింది. ఇన్ని రోజులు ట్రిపుల్ తలాక్ వల్ల ఎవరైతే డైవర్స్ అయిపోతుందో వాళ్ళని పెళ్లి చేసుకోవాలంటే ఇక బయట వాళ్ళకి చెప్తే మళ్ళీ వాడు పెళ్లి చేసుకుంటే ఒకవేళ నా భార్య వాంతో ఉంటే ఎట్లా, మళ్ళీ నేను ఎట్లా యాక్సెప్ట్ చేయగలుగుతాను, నా మనసు ఒప్పుకోదని చెప్పేసి విత్ ఇన్ ద ఫ్యామిలీలో ఆ అగ్రిమెంట్ జరిగేది. అయితే తమ్మంతో ఇచ్చి పెళ్లి చేసేవారు, అయితే అన్నతో ఇచ్చి పెళ్లి చేసేవారు, లేకుంటే తండ్రికి ఇచ్చి పెళ్లి చేసేవారు. ఆ తర్వాత వాడు డైవర్స్ ఇచ్చేస్తే మళ్ళీ వీళ్ళు పెళ్లి చేసుకొని ఉండేవారు. అదే నీచ సంస్కృతి అసలు ఎక్కడ చెప్తున్నా వినండి, ఇంకా మీరు ఏం వినలేదు. ఆడదానికి రెస్పెక్ట్ ఎక్కడుంది ఇక్కడ? మరి అదే చెప్పేది. నేను ఏం చెప్పా, వాళ్ళ దృష్టిలో ఆడవారంటే ఓన్లీ పిల్లలు కనడానికి దేవుడు సృష్టించినటువంటి ఒక జీవం అంతే. దే డోంట్ హ్యావ్ సోల్స్, దే డోంట్ హ్యావ్ ఫీలింగ్స్. ఈ టేబుల్ కుర్చీలు ఎట్లో లైఫ్లెస్గా ఉన్నాయో వాటి ఉపయోగం ఏంటంటే కూర్చోవడమే, అంతే కదా. వాళ్ళ దృష్టిలో వాళ్ళ మతాచారాల ప్రకారం, వాళ్ళ స్క్రిప్చర్స్ ప్రకారము మహిళలు కేవలం దే ఆర్ ఓన్లీ ఫిట్ ఫర్ రిప్రొడక్షన్. అండ్ సెకండ్ థింగ్, మ్యారేజ్ అయిన తర్వాత భర్తను సుఖంగా ఉంచడానికి మాత్రమే దే ఆర్ నో పర్పస్ టు బాన్ అదర్ పర్పస్ అని వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు ఈ నికాలాలో విత్ ఇన్ ద ఫ్యామిలీ అరేంజ్మెంట్స్ అవుతున్నాయి కదా, విత్ ఇన్ ద ఫ్యామిలీలో లేరు మగవాళ్ళు. అప్పుడు ఎట్లా అంటే ఆ ఏరియా మౌలికి ఇచ్చి పెళ్లి చేస్తారు. మౌలి అంటే వాళ్ళ మత గురువు. గడ్డలు పెంచుకొని టోపీ పెట్టుకొని ఇప్పుడు ఇట్లా చేతిలో పట్టుకొని తిరుగుతుంటారు వాళ్ళు. పెళ్లిళ్ళు చేపిస్తుంటారు, నికా చదివిస్తుంటారు, తలాక్ వాళ్ళే చదివిస్తుంటారు వాళ్ళు. మన దాంట్లో పంతుల టైప్, పూజారి గురూజీ ఆ టైప్. వాళ్ళ దాంట్లో మౌల్వీస్ అని ఉంటారు. మౌల్వీలకు ఇచ్చి పెళ్లి చేస్తారు. వాళ్ళ భార్యను కోపంలో వాడు డైవర్స్ ఇచ్చి వాళ్ళ నాయనకి ఇచ్చి పెళ్లి చేసిండు. వాళ్ళ నాయన ఈ ముసలి వయసులో మళ్ళీ నా కూడా పిల్లని ఇస్తాడు కాబట్టి నేను డైవర్స్ ఇచ్చి అయ్యా అని చెప్పి వాడు ఇస్తలేడు. వీడు అంతా కొట్లాడుతాడు. దిస్ ఇస్ రిపోర్టెడ్. అది నికాలాలంటే అది. ఈ మౌల్వీలు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా డైవర్స్ ఇస్తలేరు కాబట్టి మీకు నికా హలాలా వెబ్సైట్ ఉంటాయి, మ్యాట్రిమోనీ వెబ్సైట్స్ ఉంటాయి. మ్యాట్రిమోనీ వెబ్సైట్స్ మీకు రెడ్డి మ్యాట్రిమోనీ.com, కాపూర్ మ్యాట్రిమోనీ.com, హిందూ మ్యాట్రిమోనీ.com అని ఉంటుంది కదా. ఇట్లా నికా హలాలా మ్యాట్రిమోనీ వెబ్సైట్స్ ఉంటాయి. దాంట్లో ఈయనకు మొన్ననే వాళ్ళ భార్యకు డైవర్స్ ఇచ్చిండు, వీళ్ళ భర్త డైవర్స్ ఇచ్చింది కాబట్టి ఈమెను పెళ్లి చేసుకొని 2 రోజులు సంసారం చేసి మళ్ళీ డైవర్స్ ఇచ్చేవాళ్ళు కావాలి అని అంటే వీళ్ళు చూసుకుంటారు. మరి నేను పెళ్లి చేసుకొని డైవర్స్ ఇవ్వాలంటే 2 రోజులకు నాకు ఎంత ఇస్తారు అంటే వాళ్ళు 50,000 ఇస్తారు. అయితే ఇట్లా ఇప్పుడు ఇది వచ్చింది. ఇంతకుముందు ఏం జరిగేది తెలుసా, మౌలీలు కూర్చుంటారు వాడు 1 ప్లేస్లో. సరే ఇట్లా వీళ్ళ ఫ్యామిలీ అంతా కలిసిపోయి మావాడు ఇట్లా డైవర్స్ ఇచ్చేసిండు,
ఇప్పుడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, మేము ఆమెను కూతురులా చూసుకున్నాము, అక్కలా చెల్లెలా చూసుకున్నాం కాబట్టి పెళ్లి చేసుకోవడానికి మాకు మనసు ఒప్పుతలేదు కాబట్టి మీరు పెళ్లి చేసుకొని 2 రాత్రులు గడిపిన తర్వాత మళ్ళీ డైవర్స్ ఇవ్వాలి, ఇస్తే మీకు 50,000 ఇస్తామని చెప్పి. అయితే వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసేది. ఇక వీడు ఏం లేదు, నితపల్లి కొడుకు. వీడు కూర్చొని ఉంటాడు, ఎవడన్నా ఇంట గొడవ అయిందంటే వీనికి పండగ, డబ్బులు వస్తాయి, పెళ్ళి అవుతుంది. ఇది నికాహ్ హలాలా, యునో దట్ ఈస్ నికాహ్ హలాలా. హిందూ మతంలో ఆచారాలు ఎట్లుండాలి, హిందూ మతంలో ఏ గుళ్ళోకి ఎవరు పోవాలి, హిందూ మతంలో దీపం ఇవ్వాలా, ఆరతి ఇవ్వాలా, ఊదుబత్తితో ఆరతి ఇవ్వాలా, హిందూ మతంలో గుళ్ళ గంట కొట్టాలా, చప్పట్లు కొట్టాలా, హిందూ మతంలో పూజలను, మంత్రాలను, పాటలను లౌడ్ స్పీకర్ పెట్టి వినాలా, లేకుంటే లోపల ప్రార్థన చేసుకోవాలా, హిందువుల గుళ్ళల్లో విరిగిపోయినటువంటి విగ్రహాలను రిప్లేస్ చేయాలా వద్దా అని డిసైడ్ చేసే సుప్రీంకోర్టు నికాహ్ హలాలా గురించి కామెంట్ చేయదు.